ఎవరెక్కడ బాధపడేది లేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆ విధంగా మంచినీళ్ళు కూడా అక్కడ ఇక్కడ కొందరు లైన్ మేలు చేయబట్టి కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. లైన్ మళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను, ఎక్కడన్నా అందరికి నీళ్ళు వచ్చినట్టు చూడండి. బోర్లలో కూడా నీళ్లు పోయినాయి. అవసరమైతే మున్సిపాలిటీలోకి వెళ్ళి ఇంకో గంట సేపు ఎక్కడిస్తాం. కానీ అదేవిధంగా ఎక్కడ నీళ్లు ఉన్నాయి కానీ 10 ఏళ్ళ నుంచి మనకు అది నీళ్లు మంచిగా చేసేటి మిషన్లు రిపేర్ చేయాలి. గార్డులు ఈసుంటి వాళ్ళు వేస్తారు కదా బాబు, ఓట్లు వేస్తారు కదా, అది వేసి అది కూడా పైసలు ఇస్తారు, ఓట్లు వేస్తారు. ఇప్పుడైనా మంచిగా చదివిద్దాం. ఈ స్కూళ్ళల్లో మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదివిద్దాం, దవాఖానలు మంచిగా చేద్దాం. ఇవన్నీ వ్యవసాయం పోయడానికి మురండి రోడ్లు వేయించుకుంటున్నాయి. ఈ విధంగా అన్ని చేద్దాం. కాబట్టి ఒకటే అడుగుతున్నా ఉన్నా, వాళ్ళకి వేసింది 10 ఏళ్ళు చూసిండ్రు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఓటేయకుండా మళ్ళా కారుకేస్తారా? మళ్ళా బీజేపీకి వేయకుండా బీజేపీకి వేస్తారా? ఏమో బోనాలు సప్పుడు చేస్తారు. అందరూ కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ చెప్పిండు, ఏ బూతులు ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్కే పనులు అవుతాయి, ఇక భయపట్టేది లేదు. మాకు ఎవరైతే గెలిపిస్తే మాకు హక్కిచ్చిండ్రో మేము అందరం చూడాలి కదా, మరి అంతేనా? ఏ బూతులా అది కేసీఆర్ అంటుండే చూడు, అరే బర్రెకు అది పోతుకు కట్టేసి బర్రెకు పాలు పెడతారేమరా అని. ఇప్పుడు మీకు అంతే ఉన్నది. ఇప్పుడు మాకు కూడా ఓట్లు ఆడికేసి పని మాకు చెప్తే మేము అడిగేది చేస్తాం. ఓట్లు చేతి గుర్తుకేయండి. ఇప్పుడు నేను అన్ని చెప్పినవి చేద్దాం. దయచేసి మీరు కూడా పెద్ద మనుషులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, ఇప్పుడే నా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ గరీబులకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నౌకరీలు ఎన్ని? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాడు 10 ఏళ్ళు ఇయ్యని. అర్థమైందా మీకు? ఇవన్నీ మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే ఆయనకు నెలకు 30, 40, 25,000 వస్తూ ఉంటాయి. అటువంటి కూడా నా మోడీ సార్ చేయకపోయా, నా కేసీఆర్ సార్ చేయకపోయా. ఇవన్నీ మనం 3 నెలల్లో చేస్తాం. అంతేనా? ఇప్పుడు కూడా ఇంకా 5 నెలలు 5 సంవత్సరాలు పని ఉండదు. ఇక్కడైతే వచ్చినాం కానీ తెలంగాణలో ఢిల్లీలో కూడా మనం రావాలి. మనం ప్రైమ్ మినిస్టర్ కావాలి. అన్ని బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చెప్పే రైతులకు ఫ్యాక్టరీ అవసరము వాడు బంద్ చేస్తే మనకు పోతుంది. ఈ రే బాపు, ఇంద్ర బాపు, ఆయన మీ సారు, పోయిన సారు, మోడీ సార్ ఇద్దరు కలిసి నడిసే ఫ్యాక్టరీని మంచిగా చేస్తాం, మంచిగా నడిపిస్తామని నరికి ఎలక్షన్లప్పుడు ఆయనతో బంద్ పెట్టినా లేదా? బంద్ పెడితే అప్పుడు లోన్ ఉంటే 400 కోట్లు లోన్ అయింది. ఇప్పుడు ఎంత? 400 కోట్లు బ్యాంకులు లోన్ తీసుకున్నాయి. అంత అయితే బ్యాంకులకు అయ్యా అప్పని దండం పెట్టి 200 కోట్లకు తగ్గించినాం, అడ్డీలు తీసేపించి. దాంట్లో మరి ఇంకా 170 ఉంటే 170 ఉంటే మొన్న మన ముఖ్యమంత్రి ఎవర్రా బాపు? నువ్వు కాదురా బాపు, కాళ్ళ ఎవర్రా? రేవంత్ రెడ్డి గారు ఒకటే చెక్కు 43 కోట్లు ఇచ్చారు. ఫ్యాక్టరీ కూడా
ఫ్యాక్టరీ నడిపిద్దాం. అదేవిధంగా మీకు లోను మాఫీ మీ సారు పోయినసారి మోచేతికి పెట్టే కదా ఎత్తురు కదరా బాబు, 2 సార్లు ఇవ్వబడుతుంది కదరా మా అయ్య నన్ను. ఈ అమ్మ మీరేం చిన్నోళ్ళు ఎవరా బాబు. అయితే లోను మాఫీ కూడా మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రైతులకు లోన్లు ఉన్నాయా? బాకీలు ఉన్నాయి కదరా బాబు. రైతుల లోను మాఫీ కూడా ఆగస్టులో మొత్తం లోన్ మాఫీ చేద్దామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడైతే చేతు గుర్తుకు ఓటేస్తే ఇవన్నీ వస్తాయి. అవునా? ఇక ఏమమ్మా మీరు అందరు చేతు గుర్తుకు ఓటేస్తారా? లేపుడు చేతులు లేపుడు, మొగోళ్ళు ఆడు రాదో లేపుడు, చాలా ఆటా ఉంటాం. అరే వాళ్ళు చేతులు లేపరు. ఎస్ అందరు వేస్తారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది, మోడీ ప్రభుత్వం పోతుంది. తప్పనిసరిగా నేను చేస్తామని చెప్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.